చెప్పులు వేసుకున్నారా? చెప్పులు. వాన ఇవాళ ఏంటో క్లైమేట్ చేంజ్గానే ఉంది. ఇప్పుడు పొద్దున్నే చినుకులు పడుతున్నాయండి, మళ్ళీ కాసేపు ఆగితే ఎండ పేరేసేద్ది. ఈ చినుకులు పడిందంతా వేడంతా బయటకు వచ్చేసి విపరీతమైన ఉడుకు, ఎండలకు ఉన్నా కానీ ఉక్కబోసేద్ది మెయిన్ కదా. ఉక్కబోత ఎక్కువైపోద్ది. అన్నీ ఉన్నాక ఫోన్ కట్టాను, డబ్బులు బాక్స్. కాయలు తక్కువగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్తారండి. తీసుకురండి, సరిపోతాయా? చాలు మధ్యాహ్నం చేద్దాం. పంపించింది నాకు, ఇచ్చేసింది 200. మళ్ళీ ఒక పుచ్చకాయ పట్టుకోలేదు, చెప్పమన్నారు నీకు. ఆవిడే ఇచ్చేస్తారా మామగారు? కాయలు తెచ్చుకోండి వెళ్ళి కమలాలు, లేదా ఉంచండి. వాన చూసారా ఎలా తడిసిపోయిందో. మా ఊళ్ళో లైట్గా చినుకులు పడుతున్నాయి పొద్దున్నే. అవి ఎన్నలేవు కదా, బంగినపల్లికాయ అలా కొంచెం పిల్లలు తింటారు. వద్దు, మన ఊర్లో వెళ్ళవన్నీ. మన ఊర్లో చెట్టు బోలు మామిడికాయలు ఉంటాయి. ఈ కాయలు ఉన్నాయి కమలలో. మన ఊరు యాదవుల్లో నిమ్మకాయలు మామిడికాయలు ఏ కాయ కలితే కాయ దొరికిద్ది. దొరికే కాయలు అమ్ముకుంటే ఏమవుతాయి? వీటి పని ఇలాగ అయిపోయింది. ఏం కట్టినట్టు ఇలాగే గుడి రానా? నువ్వు గుడి వెళ్తావా? కాయలు లేవా? ఏం లేవు, ద్రాక్ష పళ్ళు ఉన్నాయిగా. యాపిల్స్ కాయలు, పుచ్చకాయలు. సరే నేను వస్తాను, రెడీ అయిపోయి మీరు గుమ్మని చదివి వెళ్ళండి. ఎక్కడ దిక్కెళ్ళరు కానీ. సరే వచ్చేస్తాను. చూశారు కదండి, మా ఆయనగారు అయితే వెళ్ళారు, బండి గంటుకుని వెళ్ళారు. ఈరోజు అయితే మాత్రం తాడేపల్లి గుడి వెళ్తారంట. మా ఊళ్ళో మాత్రం ఫుల్గా మొబ్బట్టేసిందండి. ఏంటో వైను లేదు. వాన వస్తుందో మరి ఏం చేద్దో, కాసేపటికి తేలిపోద్దో అర్థం పద్దం లేదు. నేనైతే టీ తాగేసాను, అన్నం అయితే వండేసానండి. కూర అయితే వచ్చాక వండుతాను. మరి ఇప్పుడు వెళ్ళాలి కదా ఆయన గారు, గుడి వెళ్ళాలంటే చాలా టైం పట్టేద్దాం. వెళ్ళి లేట్ అయితే కాయలు దొరకవండి. అందు గురించి నేను గుడి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదైతే మాత్రం మీషోలో బుక్ చేశాను. ఇది ఏంటన్నదే మీకు మధ్యాహ్నం చూపిస్తానండి. ఇది ఇంకొక 2 ఐటమ్స్ వచ్చినాయి, మొత్తం 3 అండి. నిన్నే వచ్చేసినాయి 3. ఒకసారి ఆర్డర్ పెట్టేసాం, 3 ఒకసారి వచ్చేసినాయి. ఇది అది మొత్తం మధ్యాహ్నం చూద్దాం. ఇప్పుడైతే నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇవి ఓపెన్ చేద్దాం, ఓకేనా? మా ఆయన గారు గుడి వెళ్ళి కాయలు కొనుక్కుని వచ్చేసాక అప్పుడు ఇవి చూపిస్తాను మీకు. నేనైతే మాత్రం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నానండి. ఇగోండి, మనం చూపించాను కదండి మామిడికాయలు, గడ్డేయకుండానే పండిపోయినాయండి. ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయి. మా పిల్లలు మేము తినగాను. ఏం పర్లేదు, గడ్డి గట్ట ఏమి వేయలేదండి. అయినా పలకమారు చెక్క పండు రంగులోకి వచ్చిన కాయలు బాగున్నాయి. రోజుకి 2 కాయలు చొప్పున తినుకుంటూ వచ్చేసాం మేమైతే. పావని లేగమ్మ చిన్ని, నేను వెళ్తున్నాను. మరి నువ్వు లేగు, లేచి మొహం కడుకో. లేగమ్మా పాను తల్లి, లే. వెళ్ళిన అయితే జాగి డాడీ వస్తాడు. ప్లేస్ మొహం కడుక్కుని టిఫిన్ చేయ. టిఫిన్ అక్కడ పెట్టాను. సరే వెళ్తున్నాను మరి. కవర్లు ఎత్తుకున్నారండి. ఓహో, వాన కింద ఉందని, క్లైమేట్ చేంజ్ అయిందని కవర్లు ఎట్టుకెళ్తున్నారా? సరే. కాయలు వచ్చుకుని బేగా వచ్చేయండి. సరే వెళ్ళరండి, అన్నీ ఉన్నాయిగా.
మా ఆయన గారు అయితే తాడేపల్లిగూడెం వెళ్ళి వచ్చేసారండి. ఇప్పుడు పొద్దున్న 9ంటికి వెళ్ళారు. 9ంటికి వెళ్ళిన మడిసి ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. 4 దాకా కాయలు కొని ఓ పక్కన మా అమ్మాడు ఊరు వెళ్ళి మా పద్దుని తీసుకొచ్చారండి. మొన్న వెళ్ళినప్పుడైతే ఆ పిల్లని అక్కడ దించారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా పావని కొద్ది ఉంది కదని పద్మినిని తీసుకొస్తాకి వెళ్ళారు ఆయన. అదే కొంచెం కర్రీ చేసుకొచ్చి దారిలోనే కదని అక్కడ ఆగి తీసుకొచ్చారు. పెద్దవాడిని అయితే అక్కడే ఉంచారు. ఇంకా 4 రోజులు సెలవు కదా ఉంటానంతని. అందుకే ఇప్పుడు 4 అయింది. నేను వచ్చాక ముద్ద అన్నం తినేసి పొద్దున్న చూపిస్తాను కదండి మీకు మీషోలోను. మీషోలో బుక్ చేసి వస్తే చూపిస్తానని చెప్పాను కదా, అవి చూద్దరిగానే ఉండండి అండి. మా పద్దు అయితే వచ్చింది ఏళ్ళ ఊరు నుంచి. అమ్మమ్మ ఊళ్ళో ఎలాగుందమ్మా? తమ్ముడాలు ఏమంటున్నారా? ఇప్పుడు వచ్చిందండి, అక్కడ 4 రోజులు ఉంది. అయితే బుక్ చేశాను అన్నాను కదండి, చూపిస్తాను మీకు చూద్దరు కానీ. కత్తిరిగా వస్తున్నాం స్టిక్కర్ తెచ్చారండి. మీరు ఎప్పుడు బుక్ చేసావమ్మా? మొన్న ఈ బుక్ చేసి 4 రోజులు అవుద్ది. 4 రోజులు బాగానే వచ్చేసిందండి. ఒకసారి తొందరగా వచ్చేస్తే ఒకసారి ఏమో టైం పట్టేస్తాం. చీర చూస్తారా? చీర ఇదిగోండి. చీర అయితే బాగుంది కదండి. దీని రేట్ ఎంతో కాదు, తక్కువేనండి. బాగుంది కదా, అంచు కట్ట అని బుక్ చేశాను. బ్లౌజ్ ఇది వచ్చింది కానీ ఇది కుట్టించనండి. దీనికి మోడల్ బ్లౌజ్ ఇంకోటి చూసి అది కూడా ఆన్లైన్లో బుక్ చేసి తీసుకుంటాం. ఇది మ్యాచింగ్ ఈ రంగు నాకు నచ్చదు. సరే, బాగుందా ఫ్రెండ్స్? ఇదైతే జాస్మిన్ సెంట్ అండి. నాన్న కాల్ చదువుకుంటాను అక్కడ. అవునమ్మా. చదివేసాడా మొత్తం? వెళ్దారు ఇప్పుడు మెల్లి. మెల్లి కొంచెం టీ సుక్క తాగి జాయిగా వెళ్ళాను అనుకోండి. ఆయన వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటారు. పొద్దున్న నుంచి గుడానే కదండి. గుడాన తిరిగి తిరిగి ఇవాళ మబ్బు ఒకటి. క్లైమేట్ బాగానే ఉంది ఇలా చల్లచల్లగా. ఎండ అయితే మాత్రం ఇంకా చిరాకు ఉండేవాళ్ళు. ఎన్ని ప్యాకింగ్లో అసలు బుక్ చేస్తే ఎన్ని ప్యాకింగ్లో ఉంటాయి దీన్ని. చూస్తారా? నాకు ఈ ఫ్లవర్స్ ఉన్న సెంట్ అయితేనే బాగా ఇష్టం అండి. ఇంకా బాడీ స్ప్రేలు గట్రా ఉంటాయి కానీ ఇదే వాడుతుంది. చూసారా సెంట్? మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంత కష్టపడి తీరుతున్నామంటే కొంచెం మాకు ఏమన్నా దక్కాలి కదండి. రోజు తీసుకుంటే వెళ్ళిపోతుంది. అయినా నాకు బాగానే వచ్చేదండి. సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాచ్ టైం కూడా బాగానే ఉంది. ఇంకా నాకు సక్సెస్ అవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది మరి. ఇంకా దేవుడు చెప్తాం. నేనైతే 2 ఆన్లైన్లో మీషోలో బుక్ చేశానండి. చూసారుగా. బాయ్ బాయ్.